రఘుపతి గారు మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ. ఇప్పుడు మరి ఇక్కడ యాక్చువల్గా మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు దానం నాగేందరు. ఎలా ఉంది? మీకు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు మళ్ళీ వస్తే బాగుంటుంది? ఎవరు పని చేస్తే మేము ఓటేస్తామమ్మా. ఎవరు అంటే వాళ్ళ అనుకూలంగా వాళ్ళు మాకు పని చేస్తే మేము వాళ్ళకి చేస్తాం. మాకు ఎడాప్తి సమస్య ఉంది. స్థానిక పంచాయతీ కమిటీ వీరనగర్ ఇక్కడ లొకాలిటీ. దాని తర్వాత రెండోది దేవాలయ కమిటీ సంబంధించి అక్కడ కూడా నేను వైస్ ప్రెసిడెంట్. వాడంతా చూసాము, మీ వీధులు మీ స్ట్రీట్ అంతా కొంచెం మురికి వాడగా ఉన్నట్టు, అంటే మురికి ఎక్కువ అనిపిస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోలేదా? ఇప్పుడు ఊడుస్తారు, వెళ్ళిపోతారు. సరిగ్గా క్లీన్ చేస్తున్నట్టు కనబడట్లే. మీరు చూడండి ఎట్లా ఎట్లా ఉన్నది. మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పలేదమ్మా, మెరుకులు లైట్ చేయాలని వెళ్ళిళ్ళలో మెరుకులు లైట్ చేయాలి. లైట్స్ లేవా ఇక్కడ సరిగ్గా? తిరిగితే వెళ్తే పొద్దున 6 గంటలకు లేస్తే నిద్ర 3 గంటలు రాసి నిద్ర ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నల్ల వర్షం భూలక్షం కమిటీ కూడా నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాను. దానికి కూడా నేను రోజు అంటే నల్ల వాటర్కి ఏం ఇబ్బంది లేకుండా ఉందండి? ఏం ఇబ్బందులు లేవంటారు ఈ గవర్నమెంట్లో? ఏం ఇబ్బందులు లేవు. అలాగే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని ఏమైనా అవగాహన ఉందా? అంటే మీరు ఈ పలానా వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నాను, దానికి కారణం ఇది అని ఏదైనా ఉందా? మా తల్లి మేము చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళ వయసు నుంచి చిన్న మేయర్ ఎంఆర్ శ్యామరావు గారు వారు ఉన్నప్పటి నుంచి వారు అడుగుదలలో నడుస్తున్నాము. ఇప్పటికి కూడా అదే కాంగ్రెస్కి పనిచేస్తాం. కాంగ్రెస్తో పనిచేస్తాము, కాంగ్రెస్కి ఓటేస్తాము అని చెప్పకనే చెప్తున్నారు మీరు. రోడ్ నెంబర్ 12, 13 శ్మశాన వాటిక కూడా అక్కడ లైట్లు కానీ గడ్డి గంట రూట్ చేస్తే బాగుంటుందని హరిజన బస్తీ ఇవన్నీ వీర్ నగర్, ప్రేమ్ నగర్, చింతల్ బస్తీ 3 బస్తీలకు అటుపడాలి. దాంట్లో కూడా నేను కీలకమైన ప్రెసిడెంట్ కూడా చేశాను. నేను చూశారు కదండి, రఘుపతి గారు నల్లాలు మరీ తెల్లవారుజామున 3 గంటలకే ఇచ్చేస్తున్నారు. కనీసం 6 గంటలకు ఇచ్చినా బాగుంటుంది, మాకు నిద్ర చెడిపోకుండా ఉంటుంది అంటున్నారు. మరో సమస్య శ్మశాన వాటిక, దాన్ని కూడా కొంచెం సరిచేయాలని కోరుతున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే ఈ మురికివాడ, అంటే మురికివాడ కాదు కానీ ఇదంతా మురికిగా అయిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు, అయినా సరే శుభ్రంగా ఉండట్లేదు అని అంటున్నారు. మరొక సమస్య, మొన్నటి వరకు వీధి లైట్లు అన్నారు కానీ ఇప్పుడు సరిచేసారట. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మాకు బాగానే ఉంది అని అంటున్నారు.